మారుస్తామని చెప్పి మీకు స్వేచ్ఛ ఉంది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చిన, బీజేఆర్ఎస్గా మార్చిన, లోపాయికాయలు బీజేపీతో ఒప్పందం ఉన్నారు కాబట్టి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చినా మాకు అభ్యంతరం లేదు. మీ పార్టీ మీ ఇష్టం. కానీ ప్రజలు మాత్రం పోయిన 10 ఏళ్ల విధ్వంస పాలన, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమం, సన్న బియ్యం కావచ్చు, 200 లోపు యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంటు కావచ్చు, పేదల కోసం పేద అవసరాల కోసం మేము ఇచ్చిన రేషన్ కార్డు కావచ్చు. మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మాకు ఎవరూ పోటీ లేరు. టీఆర్ఎస్ పార్టీ పోటీలు లేదు, బీజేపీ పార్టీ పోటీలు లేదు. రెండు కలిపి బీజేఆర్ఎస్ అని పెట్టుకొని క్షేత్రం నిలబడ్డా ప్రజలు మా అంటే ఉంటారు, మా చెంతనే ఉంటారు. సింగరేణిలో జరిగినట్టు ఒప్పందాలన్నీ కూడా గతంలో జరిగినట్టు ఒప్పందాలే, పెద్దగా మార్పులు చేసింది ఏమీ లేదు. ఆనాడు మీ కుటుంబం కదా సింగరేణిని శాసించింది. ఏళ్ల తరబడి అధికారులను అక్కడ పెట్టి యథేచ్ఛగా సింగరేణిలో మీరు చేసిన అవినీతి ఇలా ప్రతి సింగరేణి కార్మికుని మదిలో ఉంది. చెరిపేస్తే చెరిగేది కాదు అవినీతి. సింగరేణిలో కానీ, విద్యుత్ కొనుగోలులో కానీ, ధరణి పేరిట బీదల భూములు లాక్కున్న వ్యవహారం కానీ, ప్రాజెక్టుల పేరిట వృధాగా ప్రజా సొత్తును నీళ్ళలో పోసినట్లు వైనం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించే మిమ్మల్ని గద్దెదించారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ మొలకెత్తుందని నేను అనుకోవట్లేదు. సార్, సిద్ధాపూర్ రిజర్వాయర్ విషయంలో నిధులు విడుదల చేస్తలేని పోచారం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? పోచారం గారు అర్థం చేసుకోవాల్సింది, పెద్ద ఆయన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులో దిగబెట్టి మా చేతికి పగ్గాలు ఇచ్చి పలాయనం చిత్తగించారు బీఆర్ఎస్ నాయకులు. అంత పెద్ద అప్పు ప్రతి నెల 6.5-7 వేల కోట్ల ఇన్స్టాల్మెంటు వడ్డీ కడుతూ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోచారం గారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటాం. విభేదాలు కావు, చిన్న చిత్కరే ఉన్నా సర్దుకుపోతాం. క్రమశిక్షణలో కాంప్రమైజ్ లేదు. బీజేపీ నేతలు, బీజేపీ నాయకులు మాట్లాడడానికి బసలేరు. కవితకి వారికి మాకు ఏం సంబంధం? కవిత గారు కేసీఆర్ గారు కూతురు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఆమె భాగస్వామ్యం ఉంది. ఆ వాటాల పంచాయతీ వల్ల అన్నతో ఉన్నటువంటి పంచాయతీ, బావ హరీష్ రావుతో ఉన్న పంచాయతీ, మరొక కజిన్ సంతోష్రావు చాలా సంతోషంగా ఉన్నారంటే ఒక పంచాయతీ. ఈ పంచాయతీల మూలంగా, వాటాల పంపకం మూలంగా వాడు బయటకు వచ్చారు. వేరే పార్టీ పెట్టుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్ని పార్టీలు పెట్టుకున్నా స్వాగతిస్తాం. కానీ వారి పంచాయతీ, వాటాల పంచాయతీ మా కింద ముడిగడతారు. నేను గతంలో కూడా చెప్పాను, కవిత గారు పార్టీ పెట్టుకుంటే స్వాగతిస్తాం. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం, ఎవరు పార్టీ పేర్లు మార్చుకున్నా స్వాగతిస్తాం. కానీ వారికి మాకేదో అంటగట్టి బీజేపీ వారు ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే అది చెల్లేది కాదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏదో బీజేపీ పరిస్థితి కూడా అదే. ఇక్కడ వారు కూడా మొలకెత్తే పరిస్థితి లేదు. నేను పీసీసీ అధ్యక్ష పదవి చాలా పెద్ద పదవి, పార్టీ పరంగా ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత గౌరవం దొరికే పదవి. ఈ పదవిలో సంతోషంగా ఉన్నాం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసే ప్రక్రియలో నేను ముఖ్యమంత్రి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాను.